జనసేన పార్టీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి విషయం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఒక దివ్యాంగుడికి అండగా జనసేన పార్టీ నిలబడింది. అది కూడా విశాఖకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారు దగ్గరుండి ఒక వికలాంగుడి కష్టాన్ని తెలుసుకుని ఆయన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని అధికారులని ఆదేశాలు అయితే ఇచ్చారు. ముఖ్యంగా తల్లిదండ్రులు కోల్పోయి సొంత ఇల్లు లేక బాధపడుతున్నటువంటి ఒక దివ్యాంగుని కష్టం సోషల్ మీడియా ద్వారా చూసి గంటల్లోనే అధికారులను పంపించి ఆయనకి ఎలాగైనా సరే ఒక ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను సూచించడమే కాకుండా వెంటనే ఇవ్వాల్సిందిగా చెప్పారు. సో ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ అబ్బాయి సోషల్ మీడియా ద్వారా తన సమస్యను చెప్పుకున్న వెంటనే దానికి పరిష్కారం కూడా అందిందని చెప్పి చాలా మంది అంటున్నారు. సో ముఖ్యంగా అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే ఇన్ని సంవత్సరాల పాటు నమ్ముకున్నారో వాళ్ళకి నిజంగా అంటే ముఖ్యంగా ఇతను చాలా చాలా చూసారుగా అంటే రేగుల షెడ్ లో ఉంటున్నటువంటి వ్యక్తికి ఇప్పుడు మొత్తం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చూడండి. అంటే ఎంత ఫాస్ట్ గా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు రియాక్ట్ అవుతారు, ప్రజల కష్టాలు ఎలా తెలుసుకుంటారు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే జనసేన పార్టీ వాళ్ళకి అండగా ఉండడం అనేది చాలా మంది మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం. అటు చిన్న కార్యకర్త నుంచి తనకు తోచినటువంటి సహాయాన్ని అందిస్తూనే ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటేనే ఇలా ఉంటారా అనుకునే విధంగా జనసేన పార్టీ నాయకులు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా సోషల్ మీడియాలో వాళ్ళ కష్టాలను చూసి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడం. మొన్న అటు పిఠాపురానికి సంబంధించి ఒక మరియమ్మ అనే ఆవిడకి ఆటో కొనిచ్చడం కావచ్చు, అనేక విధాలుగా కొంతమంది ఇళ్ళు కట్టించడం కావచ్చు, కొంతమందికి ఏదో ఒక విధంగా సహాయం చేయటం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు. ఎప్పుడు జనసేన పార్టీకి ముందుంటారు. ఈసారి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇంకా మరింత ఎక్కువగా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం జనసేన పార్టీకి దక్కింది.